ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్తానండి. మనం దేన్నైతే ఎక్కువ అసహించుకుంటామో అదే మన దగ్గరకు వచ్చిద్దండి. ఇప్పుడు మనం ఎవరినన్నా ఎక్కువగా ప్రేమిస్తాం. ప్రేమించిన వాళ్ళు వాళ్ళ వల్ల బాధ ఎక్కువగానే వస్తుందని ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం కదా. అయితే కొంతమంది ఏంటంటే ఎక్కువ ఇప్పుడు ఎవరితోనైనా మాట్లాడడానికి పెద్దగా ఇష్టం చూపించరు, అట్లా ఉండిద్ది. కొంతమంది ఏంటంటే కొందరి ప్రవర్తన నచ్చకపోతే వాళ్ళకి కాస్త దూరంగా ఉంటాం. మనం దేవుని ఎరిగిన వాళ్ళమండి. ప్రతిదీ కూడా అందరినీ సమానంగా చూడాలి, అందరినీ సమానంగా ప్రేమించాలి కదా. ఒకళ్ళని అసహించుకోకూడదు, ఒకళ్ళని ఎక్కువగా ప్రేమించకూడదు కదా. అందరికీ సమానమైన ప్రేమ చూపించాలి. అయితే మనం దేన్నైతే వేటినైతే ఎవరినైతే ఎక్కువ అసహించుకుంటామో అదే వాళ్లతోనే ఉండాల్సిన పరిస్థితి మనకు వచ్చింది. ఎందుకంటే దేవునికి మనం లోబడి దేవుని చిత్త ప్రకారం నడిచేటప్పుడు ఎందుకు అసహించుకోవాలి, ఎందుకు మనం వాళ్ళని ద్వేషించాలి? కాబట్టి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మేము స్కూల్లో ఉన్నప్పుడు మాకు హెడ్ మిస్ట్రెస్ మా మేడం ఉండేవాళ్ళండి, ప్రిన్సిపల్ మేడం. అయితే ఆమెకేందంటే చాలా అందగత్తే, చాలా చాలా బాగుండిద్ది మేడం. మేము 5th క్లాస్ అనుకుంటా. అయితే ఆమెకి ఏంటంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళంటే ఆమెకు అస్సలు ఇష్టం ఉండదు. హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఇప్పుడు మా క్లాస్లో కూడా చాలామంది ఉన్నారండి హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి. మేము బ్యాగ్స్ తెచ్చేటప్పుడు కానీ, లంచ్ టైంలో స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళ బ్యాగ్స్ మేమే మోసుకెళ్తాము. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అందరం ఒకటే కదండి. వాళ్ళకి మా వంతు సహాయం మేము చేసేవాళ్ళం. వాళ్ళు పాపం నడవలేరు, అంగవైకల్యం. మా వంతు మేము సహాయం చేసేవాళ్ళం. అబ్బా కొంచెం అక్కడ దాకా బ్యాగ్ వాళ్ళు అడగక్కర్లేదు, ఇటీ అబ్బా నేను తీసుకెళ్తానటి, నీ బ్యాగ్ ఇటీ, చిన్నగా రాలే నువ్వు అని చెప్పినని అట్లా మా వంతు సహాయం మేము చేసేవాళ్ళం. అయితే ఆ మేడం చాలా అందగత్తె, చాలా బాగుంటారు. అసలు మ్యారేజ్ కాలేదు మేము 5th ఉన్నప్పుడు. అయితే అసలు హ్యాండిక్యాప్డ్ వాళ్ళంటే ఆమెకు అస్సలు ఇష్టం ఉండదండి. కారణం ఏంటో తెలియదు. ఫలానా కారణం వల్ల నాకు వాళ్ళు నచ్చరు అని చెప్పడానిక కారణం ఏమి లేదు, కానీ ఆమెకు నచ్చరంట. అసలు పాపం తెగ కొట్టిద్ది. ఇప్పుడు వాళ్ళకి కాళ్ళు సరిగ్గా లేవు, నడవడానికి టైం పట్టిద్ది. స్కూల్ బెల్ కొట్టారు, మామూలుగా నడిచే వాళ్ళందరూ ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు వాళ్ళ మధ్యలో నుంచి రాలేరు కదండి. అప్పుడు ఖచ్చితంగా ఒక చోట కూర్చోవాలి. అందరు వెళ్ళిన తర్వాత ఇంకా అయినా సరే వాళ్ళతో పాటు వెళ్దామంటే గబక్కన ఎవరైనా తగిలితే కింద పడిపోతారు. అందుకని కొంచెం చిన్నగా వస్తూ ఉంటారు. లేటుగా వచ్చారని అసలు పాపం తెగ కొట్టేవాళ్ళండి మా కళ్ళ ముందే. పాపం అనిపించదా? ఇప్పుడు వాళ్ళు నడవడానికే కష్టంగా ఉంది, అయినా సరే చదువుకోవాలని ఆశ. అది కూడా క్రిస్టియన్ స్కూలు. తెగ కొట్టేవాళ్ళు. ఎందుకు మేడం అట్లా కొడతారని ఎవరైనా అడిగినా మీరు మాట్లాడకండి, నాకు తెలుసు వీళ్ళు కావాలని లేటుగా వస్తారు, అందరితో పాటు రాలేరా, అలా మాట్లాడిద్దండి. అయితే దేవుడు ఆమెకి ఎలాంటి శిక్ష వేశాడో తెలుసండి. ఆమె ఎవరినైతే అసహించుకుందో, ఎవరినైతే హింసించిందో, కారణం లేకుండా ఎవరినైతే కొట్టిందో, ఎవరినైతే నానా మాటలందో, ఆమెకి మ్యారేజ్ అయిన తర్వాత 2 ఆడపిల్లలు పుట్టారు. 2 ఆడపిల్లలు హ్యాండిక్యాప్డేనండి, 2 హ్యాండిక్యాప్డ్. మేడం మాత్రం చాలా అందంగా ఉంటారు, కానీ పిల్లలు 2 హ్యాండిక్యాప్డే. ఎంత ద్వేషం ఉన్నా, ఎంత అసహించుకున్నా కడుపును పుట్టిన పిల్లలైతే అసహించుకోలేదు కదా. ఎందుకంటే 9 నెలలు మోసి కన్న ప్రేమ కాబట్టి అసహించుకోలేదు. ఇక పెంచాలి, పెంచుతుంది, అలాగే పెంచుతుంది. ఈ విషయం మాకు ఎప్పుడు తెలిసిందంటే, మాకు స్కూల్ అయిపోయి 10th అయిపోయింది అంటే 5th ఉన్నప్పుడు ఆమె మాకు ప్రిన్సిపల్ మేడంగా ఉన్నారు. మేము తర్వాత హై స్కూల్కి వెళ్ళిపోయాము. హై స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటర్కి వెళ్ళిపోయాము. ఇంటర్లో ఏదో ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్కి ఆమె 2 పిల్లల్ని తీసుకొని వచ్చారు. అరే ఆ మేడం మనకి ప్రిన్సిపల్ మేడంగా చేశారు కదా. అంటే ఇంటర్ అంటే కొంచెం మనం వయసు పెరిగిద్ది కదండి. అప్పుడు చిన్నప్పుడు అంటే కాస్త మాట్లాడడానికి భయపడతాం, టీచర్స్ దగ్గరికి వెళ్ళడానికి. ఇక ఇంటర్ డిగ్రీ అంటే కొంచెం క్లోజ్గా మాట్లాడతారు కదా. అలా అప్పుడు వచ్చినప్పుడు మేడం బాగున్నారా, మేము మీ స్టూడెంట్సే మేడం, మేము 5th ఉన్నప్పుడు మాకు మీరు ప్రిన్సిపల్ మేడంగా వచ్చారు అంటే, మీరేనా, బాగున్నారా అని మాట్లాడారు. పిల్లలు మేడం మీ పిల్లలా అని చెప్పారంటే, అవునమ్మా ఇదిగో మా పిల్లలే అని చూపించింది. 2 పిల్లలు 2 హ్యాండిక్యాప్డేనండి.
చక్కగా నడవడానికి ఒక్కళ్ళకు కూడా సరిగ్గా లేరు. ఇద్దరు హ్యాండిక్యాప్డే. దేవునికి వ్యతిరేకంగా మనం ఏది చేసినా, ఏది అసహించుకున్నా ఖచ్చితంగా అదే మన దగ్గరకు వచ్చింది. కావాలంటే ఇది ఎలా జరిగిద్ది అనేది మేం మా కళ్ళతో మేము చూసాము. ఒకవేళ ఇప్పుడు మీ జీవితంలో కూడా ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఎవరినన్నా మీరు అసహించుకుంటున్నారా? దేన్నైనా అసహించుకుంటున్నారా? ఒకసారి చూడండి. ఇప్పుడు చెడు వ్యసనాలంటే తీసేయొచ్చు, అసహించుకోవచ్చు, అవి మన నుండి తీసివేసి పడతాయి. కానీ అది మంచిదైనా సరే మీకు మీ సొంతంగా దేవునికి లోబడకుండా మన సొంతంగా అసహించుకున్నా, ఎవరినైతే మనం అసహించుకుంటామో వాళ్ళే మన జీవితంలోకి వస్తారండి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, నాకు చాలా అందమైన భార్య, మంచి పర్సనాలిటీ ఉన్న భార్య కావాలని అనుకుంటారు. అనుకోవడంలో తప్పులేదు, మనుషులం. కానీ అలాంటి వాళ్ళు వస్తారా? రారు. ఎందుకంటే మనం దేన్నైతే ఇష్టపడమో అదే మన జీవితంలోకి వచ్చేలా చేస్తాడు తండ్రి. అంటే దీని అర్థం ఏంటంటే ఎవరిని కూడా తక్కువగా చూడకూడదు, దేన్ని కూడా మనం అయిష్టంగా ఉండకూడదు, అసహించుకోకూడదండి. ఫస్ట్ ప్రతి ఒక్కటి దేవుని సృష్టే కదా, దేవుని సృష్టే కాబట్టి మనం వేటిని ఎవరిని అసహించుకోకూడదు. ఒకళ్ళని ఎక్కువ ప్రేమించొద్దు, ఒకళ్ళని తక్కువ ప్రేమించొద్దు, అందరినీ సమానంగా ప్రేమించాలి. అసలు ఆ మేడం అయితే మాకు అర్థం కాలేదు కాసేపు. అరే అసలు అంత చక్కగా ఉన్న మేడము ఒక అందగత్తె, స్కూల్ హై స్కూల్లో కానీ ఇంటర్ కాదు హై స్కూల్లో కానీ ఎలిమెంటరీ స్కూల్లో కానీ టీచర్స్ అందరిలో ఆమె అందగత్తె. అలాంటి ఆమెకి ఇలాంటి పిల్లలు ఎలా పుట్టారంటే ప్రతి ఒక్కళ్ళు ఒకటే మాట చెప్పారు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళని అసలు ఎలా కొట్టేది? కారణం లేకుండా కొట్టేది కదా, కారణం లేకుండా లేటుగా వచ్చారని కొట్టిద్ది. అసలు అందులో న్యాయం ఉందా? అందరితో పాటు వెళ్తే వాళ్ళు పడిపోతారని తెలుసా, సపోర్ట్ లేదని తెలుసు కదా, నడవలేని వాళ్ళు, కర్రలు వేసుకొని నడిచేవాళ్ళు. కానీ దేవుడు చూస్తాడు కదండి. అసలు ఆమె మళ్ళీ క్రిస్టియన్, చక్కగా ప్రేయర్ చేసిద్ది, ప్రేయర్ చేసుకునిద్ది, చక్కగా మేబీ బాప్తిస్ని తీసుకొని ఉండొచ్చు. మేము చూడలేదు, మేము చిన్నపిల్లలం కదా అప్పుడు, తీసుకొని ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ ఏంటంటే ఆ స్కూల్లో బాప్తిస్ని తీసుకొని దేవుల్లో ఉన్న వాళ్ళనే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు తీసుకోవడానికి స్టాఫ్గా. ఇంకా ఆ సీట్లు అయిపోతే అప్పుడు అన్యులను తీసుకుంటారు, వాళ్ళు కూడా మారిపోతారు ఇక స్కూల్లోకి వస్తే. అంత ప్రేయర్ఫుల్ ఉండేది. అయితే అలాంటి ఆమె అంత బైబుల్ చదివి దేవునికి లోబడే ఆమె అలా చేయొచ్చండి? తప్పు కదా. శిక్ష వేశాడండి దేవుడు, మా కళ్ళతో మేమే చూసాం. ఇద్దరు పిల్లలు హ్యాండిక్యాప్డే, ఇద్దరిని చంకలో వేసుకొని వచ్చింది ఆమె. అంటే అనకూడదు, కానీ శిక్ష మాత్రం ఖచ్చితంగా దేవుడు వేస్తాడండి. అది ఒక్కసారి మీరు లైఫ్లో మీ జీవితంలో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఖాళీగా కూర్చున్నప్పుడు దేన్నన్నా నేను ఎక్కువ దూరం పెడుతున్నానా? అది మన బంధువులైనా, మన స్నేహితులైనా, మన చుట్టాలైనా, మన వాళ్ళైనా ఎవరినైనా దూరం పెడుతున్నానా? మన క్లాస్మేట్స్లోనే దూరం పెడుతున్నానా? ఒకవేళ మీకు అనిపిస్తే అరే అవును కదా, వాడు వచ్చి నాతో మాట్లాడటానికి ట్రై చేస్తున్నాడు కానీ నేనే అవాయిడ్ చేస్తున్నాను కదా అని ఒకసారి రేపెళ్ళి మాట్లాడండి. అరే సారీ అరా, నేను ఏదో పనిలో పడి గబక్కన వాళ్ళ మాటల్లో పడి మర్చిపోయాను, సారీ అని చెప్పండి. అందరినీ కలుపుకోవాలి, అందరినీ సమానంగా ప్రేమించాలి. అదే దేవుడు తండ్రికి ఇష్టమైన పని. ఇప్పుడు మీ లైఫ్లో అదే అందమైన భార్య రావాలని కోరుకుంటాము, కానీ రాదు. దేవుడు నాకు అన్యాయం చేశాడు, నా మనసు నేనెంత మంచిదాన్ని, నాకేందో ఇలాంటోడు వచ్చాడు, నేను అసలు అనుకోలేదమ్మా ఇలాంటోడు వస్తాడని అనుకుంటాం. మనం ఎంత మంచోళ్ళమో దేవుడికి తెలుసు కదా. లేడీస్ అనుకుంటారు మంచి పర్సనాలిటీ ఉన్న, మరి అంత లావుగా ఉండకూడదు, నాకు కాబోయే భర్త మంచి స్మార్ట్గా ఉండాలని మనం అనుకుంటాం. మీరే కదా, నేను అనుకున్నాను. కానీ లేదు, మంచి చక్కగా బొద్దుగా ఉన్న వాళ్ళని ఇచ్చాడు దేవుడు. అరే నిజంగా అది తప్పు కదా, అట్లా అనుకోకూడదు కదా. తండ్రి సహాయం తీసుకోకుండా నా అంతటా నేనే అనుకున్నాను, కానీ దేవుడు చూడు మనకి ఎలాంటి వాళ్ళని ఇచ్చాడు. పర్వాలేదు, తర్వాత వాళ్ళని మన మనసు అర్థం చేసుకొని మనల్ని ప్రేమిస్తే అదే చాలు కదండి. అలానే చేశాడు తండ్రి. మొదట్లో గొడవలు ఉన్నాయి, అర్థం చేసుకోలేదు. ఇంత నెమ్మదస్తురాల్ని, అమ్మ నిన్నెట్లా బాధ పెడుతున్నారమ్మ వాళ్ళు అనేవాడు మా నాన్న. ఎందుకంటే అంత నెమ్మది, మా నాన్న పెంపకం మా నాన్న తెలుసు కదా. అంత నెమ్మదిగా ఉంటావు, ఎవరైనా అంత మర్యాదిస్తారు, కానీ ఎందుకు వాళ్ళు అంత ద్వేషిస్తున్నారు, ఎందుకు అట్లా బాధ పెడుతున్నారు అనేవాడు. కానీ పర్వాలేదు నాన్న, దేవునికి నేనేమన్నా ఏదైనా విషయంలో లోబడలేదేమో, అందుకేనేమో
అని చెప్పేదాన్ని. తర్వాత తండ్రి మార్చేశారండి. చక్కగా ప్రేమించే మనసు తండ్రి నా భర్తకి ఇచ్చాడు. అలా మీ జీవితంలో కూడా ఎవరినన్నా మీ భార్య అయితే మీ భార్యనే ప్రేమించండి. నా కంటికి నాకు అందంగా కనిపించట్లేదు నా భార్య అనుకోవద్దండి. దేవుడిచ్చిన ఎవరైనా సరే దేవుని దృష్టిలో వాళ్ళు విలువైన వాళ్లే. మీ మాట వినట్లేదంటే అది దేవునికి చెప్పండి. అయ్యా నా మాట వినట్లేదయ్యా అని మీరు చెప్పండి. దేవుడు చూసుకుంటాడు. మీ తప్పు లేకుండా మీరు ప్రేమిస్తా మనస్ఫూర్తిగా ప్రేమించి అయినా సరే లోబడకపోతే ఇక తండ్రికి వదిలేయండి, ఆయన చూసుకుంటాడు. ఆయన కనుక వచ్చాడంటే ఇక మామూలుగా ఉండదు కదా విషయం. అట్లా ఎవరి విషయంలోనైనా మీరేమన్నా అట్లా ఇలా ఇప్పుడు నేను చెప్పినట్టు ఎవరైనా అసహించుకుంటున్నారేమో, ద్వేషిస్తున్నారేమో అనవసరంగా ఒకసారి వెళ్ళి వాళ్ళకి సారీ చెప్పండి. సారీ చెప్పి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. వాళ్ళు ఒకవేళ మన కళ్ళ ముందు తప్పు చేస్తుంటే మనం చెప్పాల్సిన బాధ్యత మనకుందండి. వాళ్ళే తెలుసుకుంటారులే, వాడెడిపోతే నాకెందుకు, వాళ్ళు ఏమైపోతే నాకెందుకు అని అలా ఉండకూడదండి. మనం క్రైస్తవులో తండ్రి అడుగుతాడు, నీ కళ్ళ ముందు నీ స్నేహితులు తప్పుదారిలో నడుస్తున్నారు, మరి నువ్వు చెప్తున్నావా? నీ ఇంట్లో వాళ్ళే నీ కళ్ళ ముందే తప్పుదారిలో నడుస్తున్నారు, మరి నువ్వు చెప్తున్నావా? ఆ బాధ్యత నేను నీకు అప్పగించాను కదా అని చెప్పని రేపు తీర్పులో అడిగితే మనం ఏం చెప్తామండి? మనం చెప్పాల్సిన వరకు మనం చెప్పాలి. అయినా సరే వినకపోతే దేవునికి అప్పగించేసేయండి. అయ్యా నేను చెప్పాను, ఎన్నిసార్లు చెప్పాను, అయినా నా మాట వినట్లేదయ్యా. మీ మాట ప్రకారం నన్ను చెప్పమన్నారు, నేను చెప్పాను, నా మాట వినట్లేదయ్యా, మీరు చెప్పండి అయ్యా. వాళ్ళు నా కళ్ళ ముందే వాళ్ళు అట్లా నశించిపోతుంటే, ఆత్మలు నశించిపోతుంటే నా మనసు ఒప్పుకోవట్లేదయ్యా, ఒక్కసారి మీరు మాట్లాడండి అయ్యా అని దేవుడి మీదే పెట్టేసేయండి. ఇక దేవుడు చూసుకుంటాడు. మనం చేయాల్సిన పని మనం చేయాలి, తర్వాత దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడు. అలా కాకుండా మనం ముందు కరెక్ట్గా లేకుండా దేవుని మీద నిందలు మాత్రం వెయ్యొద్దండి. మా మేడం గారు కూడా మా స్కూల్లో అదే ఇంకో మేడం ఉంటారు, హై స్కూల్లో ఉన్నప్పుడు ఆ మేడంకి ఆమెకి మ్యారేజ్ కాలేదు. వాళ్ళ అన్న కొడుకు అనుకుంటా. అన్న కొడుకు అంటే చాలా ఇష్టం. మేనత్త కదా, చాలా ప్రేమగా పెంచిద్ది. ఆ కొడుక్కి కావాల్సిన స్కూల్ ఫీజు కానీ మొత్తం ఈమె చూసుకునిద్ది. ఈ మేడమే చూసుకుంటారు. చాలా ప్రేమ అసలు మేనల్లుడంటే. అయితే పాపం ఎంతగా ప్రేమించిందో ఒకరోజు యాక్సిడెంట్ అయ్యి ఆ బాబు చనిపోయాడండి. ఆ టీచర్ మా టీచర్ అయితే 3 రోజులు భోజనం చేయలే. పాపం ఏడుస్తానే ఉంది. మాకేమో అర్థం కావట్లా. ఎప్పుడు జోక్గా ఉంటారు, నవ్వుతూ ఉంటారు, జోకులు వేస్తారు. కానీ ఆ 3 రోజులు ఎందుకని చాలా డల్గా ఉన్నారు. మేడం ఏమైంది మేడం, ఎందుకు అలా ఉన్నారు అని చెప్పానంటే ఏం కాలేదమ్మా, ఏం కాలేదులే వెళ్ళండి అనేవాళ్ళు. అయినా సరే ఒకరోజు అడిగేమో అందరం కలిసి రౌండ్ అప్ చేసి, పెద్ద పిల్లలు కదా అప్పుడు 8th 9th అంటే కాస్త రెస్పెక్ట్ ఇస్తారు కదా, గట్టిగా గవక్కన అరవరు కదా. ఇక అడిగాము, మేడం ఏమైంది, ఎందుకు అలా ఉన్నారు, చాలా జోక్గా మంచిగా మాట్లాడతారు, నవ్వుతా మాట్లాడతారు, ఏమైంది మేడం అంటే ఇక అప్పుడు చెప్పారు, ఇట్లా జరిగిందిలమ్మా, మా అన్న కొడుకు, నాకు వాడంటే చాలా ఇష్టం, అసలు అన్నీ చిన్నప్పటి నుంచి వాడు నేనే పెంచాను, వాడికి స్కూల్ ఫీజు కానీ, వాడికి బర్త్డేకి వస్తే బట్టలు కానీ ప్రతిదీ నేనే తీసుకునేదాన్ని, కానీ మొన్న యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడమ్మా అని అసలు ఏడుస్తుంటే భలే బాధేసింది. అన్నం తినకుండా ఎంత బాధో కదండి మనకి ఇష్టమైన వాళ్ళు మనకు దూరం అయితే. కానీ మేమేమనుకున్నామంటే దేవుని కన్నా ఎక్కువ ప్రేమించిందేమో. ఒకవేళ దేవుని కన్నా మనం ఎక్కువ ఎవరిని ప్రేమించకూడదు కదండి. మన కడుపును పుట్టిన బిడ్డలైనా సరే దేవుని పక్కన పెట్టి మనం ఎవరిని ప్రేమించొద్దు. అలాగని ఎవరిని అసహించుకోవద్దు, ద్వేషించొద్దు. అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉండాలండి. ఉంటేనే మన లైఫ్ సాఫీగా సాగిపోయింది. అన్ని విషయాల్లో మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. నా వల్ల కావట్లేదు సిస్టర్ బ్యాలెన్స్ చేసుకోవడం, వాళ్ళు ఎందుకన్నా నాకు నచ్చట్లేదు సిస్టర్, అసలు ఎంత ప్రయత్నించినా వాళ్ళతో మాట్లాడదామని నాకు ఎందుకన్నా వాళ్ళ మాట నచ్చట్లేదు సిస్టర్ అంటారా? దేవుణ్ణి అడగండి, అయ్యా వాళ్ళతో పశ్చాత్తాపడి క్షమాపణ అడగాలని ఉంది, కానీ నా మొహం జల్లట్లేదు, నా ఈగో అడ్డం వస్తుంది. కానీ మీరేమో మాట్లాడాలి, శత్రువులు మనకొద్దు, అందరిని ప్రేమించాలని చెప్తున్నారు. కానీ నా మనసు మార్చండి అయ్యా, నా వల్ల కావట్లేదు మార్చుకోవడానికి అని ఒక మాట అడగండి. అప్పుడు తండ్రి సహాయం చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. అలాగే మా బంధువుల్లోనే ఒక అక్క ఉండిద్ది. ఒకసారి ఆమె మైండ్ సెట్ ఎలా ఉండిద్ది అంటే, మా ఇంటికి వచ్చింది అనుకో అమ్మ వాళ్ళ దగ్గర, అసలు పని అంతా మీదేసుకునిద్ది. గిన్నెలు అంట్లు కడిగిద్ది, బట్టలు ఉతికిద్ది, ఇల్లు ఉడ్చిద్ది, అన్నీ చేసిద్ది, వంట చేసిద్ది. ఆమెకి ఒక్కోసారి మైండ్ ఎలా ఉండిద్ది అంటే, కనీసం రోడ్డు మీద కళ్ళ ముందు వెళ్తున్నా కూడా పలకరించదు.
చిన్నమ్మ బాగున్నావా అని కూడా అనదు. అసలు ఏం మనిషి ఆ పిల్ల పట్టించుకోదేంది. రోడ్డు మీద వెళ్తున్నా కూడా కనీసం చిన్నమ్మ మరి బాగున్నావా, బాబాయ్ ఎట్లా ఉన్నాడు, అమ్మాయిలు బాగున్నారని అడగదేంది అనింది మా అమ్మ. అమ్మా ఇప్పుడు అక్క మైండ్ సెట్ ఎలా ఉండిద్ది, ఒక్కోసారి ఒక్కో మైండ్లో అయితే ఇంటికి వచ్చి పని అంతా చేసుకొని చేసిద్దా, ఒక్కోసారి మైండ్కి అట్లా అయిపోయింది, వదిలేసేయాలి. ఎదుటి వాళ్ళు మనకి కష్టంగా అనిపించినప్పుడు వాళ్ళు మనకు చేసిన మంచి ఒకసారి గుర్తు చేసుకోనండి. నేను అదే చెప్తా మా అమ్మకి. బాధపడిద్ది, కాదు సొంత బాబాయే కదా పలకరించింది అని. అమ్మ పర్వాలేదమ్మా, ఇప్పుడు అసలు పట్టించుకోకుండా ఉంటే బాధపడాలి. మళ్ళీ 2 నెలలు పోయిందంటే మళ్ళీ అక్కయ్య వచ్చింది, బాబాయ్ ఎట్లా ఉన్నా, బాబాయ్ ఎట్లా ఉన్నా, చిన్నమ్మ మరి ఎట్లా ఉన్నా, వంట ఏమన్నా చేయాలా, ఆమె వచ్చి అడిగిద్ది, అక్కే చేసిద్ది. ఆమె చేసిన మంచి గుర్తు పెట్టుకోమా, పలకరించలేదని బాధపడొద్దు. మనకు మంచి చేసిద్ది, కంపల్సరీ చేసింది. అది గుర్తు చేసుకుని పలకరించు, నువ్వే పలకరించు, అక్క పలకరించకపోతే నేను చెప్తా ఉంటా. నువ్వు ఊరిక అన్ని అలానే చెబుతావు. అరే అవతల మాట్లాడకపోతే మనం ఎందుకు మాట్లాడేది, వాళ్ళకైనా రోషం ఉంది మనకు లేదా అనేది. అమ్మ ఎందుకు మా రోషాలు పౌరుషాలు మనకెందుకు, మనం దేవుణ్ణి ఎరిగిన వాళ్ళం అని చెప్తా. అట్లానే ఒకవేళ మీలో ఎవరైనా నచ్చకపోతే వాళ్ళు మీకు మంచి చేసుంటే ఆ మంచి గుర్తు పెట్టుకోండి, చెడు మాత్రం గుర్తు పెట్టుకోకండి. చెడు మనకు అవసరం లేదండి. అలా అయితేనే మనం అందరినీ ప్రేమించగలం. మమ్మల్ని నన్ను చాలా మంది అన్నారు, చాలా మాటలు అన్నారు, అయినా సరే వాళ్ళతోనే కలిసి బ్రతకాల్సిన పరిస్థితి. నేను ఒంటరిగా ఉన్నప్పుడు, ఒంటరి దాన్ని అయ్యి నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకంటూ ఎవరు లేరు ధైర్యం చెప్పేవాళ్ళు. ఉంటారని ఆశపడ్డాను, కానీ లేరు. వాళ్లే వచ్చి తెగదింపులు చేసుకొని వెళ్ళిపోయారు. నాకు తోడుగా ఉంటారని నేను ఎవరినైతే నమ్మానో నా జీవితంలో, వాళ్లే వచ్చి తెగదింపులు చేసుకొని వెళ్ళిపోయారు, ఇంకా పిల్లలను తీసుకొని. కానీ ఎంతమంది వదిలిపెట్టినా మన తండ్రి వదిలిపెట్టడు కదండి. తండ్రి ఉన్నాడు, నేనున్నానమ్మా అని. మళ్ళీ నేనే తర్వాత ఇప్పుడు అదే పరిస్థితి మనకి ఎల్లకాలం ఉండదు కదా. దేవుడున్నాడు, తండ్రి ధైర్యం చెప్పాడు, అందరూ వెళ్ళిపోని నేనున్నాను కదమ్మా నీకు, లోకంతో నీకెందుకు అన్నాడు. అయ్యా నువ్వుంటే చాలయ్యా, నాకు మీరుంటే చాలు, ఇంకా నాకెవరు అవసరం లేదు. నా తండ్రి నాకు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు నాకు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఉంటారని ఆశపడ్డాను నేను, అయినా సరే పరిస్థితి అర్థం చేసుకోకుండా వెళ్ళిపోయారు. పర్వాలేదు, మీరున్నారు, మీకన్నా నాకు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరుంటారయ్యా, మీరిచ్చేంత ధైర్యం నాకు ఎక్కడి నుంచి వచ్చింది అని దేవుని మీద ఆనుకున్నాను. తండ్రే ధైర్యం చెప్పాడు, మా నాన్నని ఇంటికి తీసుకొచ్చాడు. కానీ అదే పరిస్థితి వాళ్ళకి వచ్చింది. వచ్చినప్పుడు మళ్ళీ తండ్రే ప్రేరణ మాట్లాడాడు. చాలా మంది మా లైన్లో వెళ్ళొద్దు, వెళ్ళగాకు, ఏంది మీ నాన్న హాస్పిటల్లో ఉంటే అంత గొడవ చేసి వెళ్ళారు, నువ్వెందుకు వెళ్తావు అన్నారు. అది కరెక్ట్ కాదండి, మనం వెళ్ళాలి. ఎందుకంటే మనం దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు. రేపు అక్కడ తీర్పులో మనల్ని అడిగితే మనం ఏం చెప్పాలి. వెళ్ళాను, హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు నా తాడే, మెళ్ళో తాడు అది తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి హాస్పిటల్లో కట్టారు. ఇచ్చాను, ఎందుకంటే అది మనుషుల కన్నా అదేం పెద్ద గొప్పది కాదు కదా. రేపు తండ్రి దృష్టిలో మనం అప్పుడు నేను ఎలా ఉండుంటాను. ఉంచానండి, అది నా గొప్పతనం కాదు, తండ్రి ఇచ్చిన ఆలోచన. వెళ్ళమ్మా వెళ్ళు, ఏం కాదు, నేను చూసుకుంటాను, ఎవరు గొడవాడరు, ఎవరైనా గొడవాడతారో నేను చూసుకుంటాను, నీ ముందు నేను ఉంటాను నాకు ధైర్యం చెప్పాడు. వచ్చాను, డబ్బులు అవసరం అయ్యాయి, హాస్పిటల్లో కట్టడానికి ఏ స్పాట్లో లేవు. సరే ఇదిగో ఇది తీసుకోండి పర్వాలేదు అని చెప్పని ఇచ్చాను. తాకట్టు పెట్టారు, కట్టేశారు. అది అలాంటి మనసు మనంతటా మనకు రాదండి, దేవుడి నుంచే రావాలి. లోబడే మనసు, తగ్గించుకునే మనసు. ఇప్పుడంతా ఈగో మీదే నడుస్తుందండి. ఈగోనే, చిన్నపిల్లలకి అదే, పెద్దవాళ్ళకి అదే. ఎందుకండి, అది ఉండటం వల్లే మనం దేవునికి దగ్గర అవ్వలేకపోతున్నాం, మనుషుల్ని ప్రేమించలేకపోతున్నాం. కాబట్టి ఎవరిని అసహించుకోవద్దు, వేటిని ద్వేషించొద్దు. అందరూ సమానమే, అన్నిటినీ దేవుడు సృష్టించాడు. కాబట్టి ఒకవేళ ఈ మాటలు వింటున్న మీలో ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఒక్కసారి ఆలోచించుకోండి. మా మేడం చేసిన తప్పు మీరు చేయకండి. మా ప్రిన్సిపల్ మేడం చేసిన తప్పుకి వచ్చిన శిక్ష చెప్పాను కదా, అంత భయంకరమైన శిక్ష మనకు వచ్చిద్దండి. మనం ఎదుటి వాళ్ళు మనల్ని ఎన్ని మాటలైనా అన్నివ్వండి, పట్టించుకోవద్దు. పట్టించుకోకపోతేనే దేవుని తోడు మనకుండిద్ది. మీరు పట్టించుకుంటే మాత్రం ఇక దేవుడు రాడు మన దగ్గరికి. సర్లేమ్మా, నువ్వు మాట్లాడుతున్నావుగా, సరే మాట్లాడుకో, ఇక నీ హ్యాండ్ నువ్వు నీ చేతిలో నువ్వు తీసుకున్నావు పరిస్థితి, ఇంకా నాకెందుకు, నువ్వే చూసుకో అని తండ్రి పట్టించుకోడు.
అదే మనం అయ్యా ఇంతమంది ఇన్ని మాటలు అంటున్నారు, నా తప్పు లేదు, ఒకవేళ నేను తప్పు చేసుంటే నన్ను గద్దించండి, శిక్షించండి. ఒకవేళ నా తప్పు లేకపోయినా వాళ్ళ మాట అంటే మీరు మాట్లాడండి. నేను మాట్లాడలేని వాళ్ళతో మాట్లాడొద్దని మీరు చెప్పారు, తగ్గించుకోమని చెప్పారు. మీరు మాట్లాడండి, వాళ్ళ నోళ్ళు మూసేయండి. సింహాల నోళ్లను మూసారు, వాళ్ళు నా తప్పు లేకుండా నిందిస్తున్నారు, వాళ్ళ నోళ్లు మూసేయండి. మీరు మాట్లాడితే వాళ్ళు సైలెంట్ అవుతారు అని మీరు దేవునితో చెప్పగలిగితే, దేవునితో స్నేహం అంటే ఇదేనండి. దేవునితో స్నేహం ఎలా చేయాలంటే ఇదే, ప్రతి విషయంలో దేవునికి అప్పగించడమే. అది కూడా ఎలా అప్పగించాలో కూడా మీకు రోజు ప్రార్థన, ఉదయం సాయంత్రం ప్రార్థన పెడుతుంది. అందుకేనండి ఆ ప్రార్థన అలవాటు చేసుకోండి. ఈ ప్రార్థనతోనే మా జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఆశీర్వాదాలు మేము పొందుకున్నామండి. అందుకనే మీకు పెడుతుంది, మీకు అలవాటు అవ్వాలి. ఖచ్చితంగా దేవుని దగ్గర తగ్గింపు మొదలైతే ఇక మనుషుల దగ్గర తగ్గింపు వస్తుంది. అప్పుడు మీ పరిస్థితి మారిద్ది, మీ కుటుంబ పరిస్థితి మారిద్దండి. ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ నా మాటలు కాదండి, దేవుని కృపను బట్టే. నేనైతే అంత జ్ఞానవంతురాలని కాదు, ఇంత మాటకారినైతే అంతకన్నా కాదు. ఏదో దేవుని కృప నాకు నా చెప్పమని ఏదో ఆయన కృప బట్టి చెప్తున్నాను కానీ నా సొంత మాటలైతే కాదండి. బైబిల్ ప్రకారం మనం నడుచుకోవాలి, బైబిల్ ప్రకారమే మనం నడవాలి, మన బిడ్డలో నడవాలి. అందరూ సమానమే కదా దేవుని దృష్టిలో. ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. ఒక వాక్యం కూడా ఉండిద్ది కదా, పొలంలో పనిచేయడానికి కూలీలు పొద్దున 9 గంటలకు వెళ్ళిన వాళ్ళకి అదే కూలి, సాయంత్రం 4 గంటలకు 5ంటికి వెళ్ళిన వాళ్ళకి అదే కూలి ఇచ్చినట్టు ఉపమానం చెప్తాడు కదా యేసయ్య. చెప్పినప్పుడు వాళ్ళు అడుగుతారు కదా, అదేందయ్యా మేము పొద్దున్న నుంచి కష్టపడుతున్నాము, మాకు అంతే కూలి, వాళ్ళు ఇప్పుడిప్పుడు వచ్చారు, వీళ్ళకు కూడా అదే కూలా అంటాడు కదా. వాళ్ళకి సమానంగా ఇవ్వడం నాకు ఇష్టం, అయితే నీకేందమ్మా అంటాడు కదా తండ్రి. ఇప్పుడు వాళ్ళతో పాటు మీతో పాటు సమానంగా మీరు పొద్దునుంచి చేస్తున్నారు కాబట్టి మీకు ఇంత ఇస్తానని నేనేం చెప్పలేదే. వీళ్ళు ఇప్పుడు వచ్చారు కాబట్టి వీళ్ళకి ఇంత తక్కువ ఇస్తానని నేను చెప్పలేదు. అది నా ఇష్టం, అందరికీ సమానంగా ఇవ్వాలనేది నా ఇష్టం కాబట్టి నేను ఇస్తున్నాను, మీకేంటి అని ఉపమానం చెప్తాడు కదా. అలాగే ప్రతి విషయంలో అరే అందరూ వాళ్ళని ద్వేషిస్తారు, మీరేంది వెళ్ళి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారు ఏంది అంటే అది నా ఇష్టం. ఇప్పుడు వాళ్ళు మీకు దోషం, మీరు ద్వేషిస్తే నేను కూడా ద్వేషించాలని ఏమైనా రూల్ ఉందా? లేదు కదా. రేపు నేను నా తండ్రికి నేను సమాధానం చెప్పాలి, తీర్పులు అడుగుతాడు. వాళ్ళని ప్రేమించమని కూడా నేను చెప్పాను, నువ్వెందుకు ప్రేమించలేదు అంటే లేదయ్యా మరి అందరూ ద్వేషించినప్పుడు నేను ఒక్కడిని ప్రేమిస్తే అందరు నాకు ద్వేషించరా అని అంటే ఊరుకుంటాడా? వాళ్ళందరిది పక్కన పెట్టండి, లోకమంతా ఒకవైపు ఉన్నా మనం మాత్రం నీతిగానే న్యాయంగానే ప్రవర్తించాలి. మన లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటానే ఉండాలి. అది ఒకవేళ మనం బ్యాలెన్స్ చేసుకోలేకపోతే దేవుని సహాయం అడగాలి, తండ్రి చేస్తాడు ఖచ్చితంగా. అది కూడా తగ్గింపు ప్రార్థన, తగ్గింపు ప్రవర్తనతో అడిగితేనే చేస్తాడు. మామూలుగా క్యాజువల్గా మాట్లాడినట్టు మాట్లాడితే చేయరండి. తగ్గింపుతో, వినయంగా, విధేయతగా అడిగితేనే ఖచ్చితంగా చేస్తాడు. ఇలా దేవుని కృప, దేవుని కాపుదల ప్రతి విషయంలో మనకి, నాకు, మీకు, మనందరికీ తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.